హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన ఛానల్లో హెల్దీ రాగి రోటీ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, 2 కప్స్ రాగి పిండి తీసుకొని 1.5 కప్ వాటర్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ వేడి చేసుకోవాలి. కొంచెం ఇట్లా బబుల్స్ రావాలండి వాటర్. ఎందుకు కొంచెం వేడి ఉంటేనే మంచిగా మృదువుగా వస్తుంది రోటీ. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసి ఇట్లా వేడి వాటర్ని పిండిలో పోస్తూ స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా. కొంచెం వేడి ఉంది కదా, అందుకని నేను స్పూన్ తోటి కలుపుతున్నా. ఇట్లా కలిపిన తర్వాత మనం మంచిగా ఇట్లా చేతితోటి చపాతీ పిండిలాగా మంచిగా మృదువుగా అని తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే సైడ్ నుంచి ఇట్లా చినిగిపోకుండా మంచిగా నీట్గా చపాతీలాగా వస్తుంది. 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చాలామంది జొన్న రొట్టెలు చేసే వాళ్ళకి తెలుస్తుందండి, అసలు ఆయిల్ వేయరు. కానీ పిల్లల కోసము కొంచెం షైనింగ్గా మంచిగా నీట్గా ఉంటుంది చపాతీలాగాని నేను వేస్తున్నాను. జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టెలు అసలు ఆయిల్ యూజ్ చేయరు. కాకపోతే ఏంటంటే పిల్లలు ఫస్ట్ సారి తినేటోళ్ళకు కొంచెం నీట్గా ఉంటుంది, పైనుంచి షైనింగ్ మంచిగా ఉంటుందని నీట్గా చేసి ఇట్లా కావాల్సినంత సైజులో మనకు బాల్స్ లాగా చేసి రెడీ పెట్టుకోవాలి. ఇంతలోపు స్టవ్ ఆన్ చేసి పేనం వేడి చేసి నేనేంటంటే ఒక దాంట్లో చపాతీ పిండి తీసుకున్నా, ఇంకొక దాంట్లో రాగి పిండి తీసుకున్నా. ఫస్ట్ చపాతీ పిండి తీసుకొని మనం నార్మల్గా చపాతీస్ ఎట్లా చేస్తాం, చపాతీ కర్రతోటి అట్లా చేసేసిన. అయితే ఇట్లా చపాతీ పిండి తీసుకున్న దాన్ని నేను కొంచెం ఇట్లా చపాతీలాగా రౌండ్గా చేసిన తర్వాత కొంచెం ఇవి చిన్నగా చేసుకోవాలండి. ఫటాఫట్ చేస్తే కొంచెం చినిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే తర్వాత ఇది పేనంపై వేడిగా ఉన్న పేనంపై వేసి తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసిన నేను. అయితే చపాతీ పిండి తీసుకున్న దానికి పొడిపిండి చపాతీ పిండి తీసుకున్నాను కదా, దానికి నేను ఆయిల్ అప్లై చేసి 2 వైపులా మంచి ఇట్లా స్పూన్ తోటి ఇట్లా అంటూ కొంచెం ఇట్లా అంటే పొంగుతుంది, మంచిగా మృదువుగా వస్తుంది రోటీ అని. ఇట్లా 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకున్నాం. కొంచెం ఈ రోటీస్ కాలడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం ఎక్కువనే పడుతుంది నార్మల్ రోటీస్ కంటే. అయితే తర్వాత నేను రాగి పిండితోటి ఇట్లా తీసుకున్నాను. అయితే నార్మల్గా ఇప్పుడు రాగి రోటీ, జొన్న రోటీ ఇట్లా చేతితోటి చేసుకుంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. చేతితోటి ఇట్లా చపాతీ కాకుండా ఇట్లా చేతితోటి జొన్న రొట్టెలు ఎట్లా చేస్తాం అట్లా. అయితే నార్మల్గా ఇట్లా కూడా ఒకసారి వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఇట్లా చిన్న సైజులో చేసుకుంటే కొంచెం చూడనీకి చపాతీలాగా ఉంటాయి. కొంచెం ఫస్ట్ టైం తినడానికి కూడా ఇష్టం అనిపిస్తుంది తినడానికి. ఇట్లా చిన్నగా చేసుకొని ఇట్లా తింటే పిల్లలకి ఇష్టం ఉంటుందని ఇట్లా. ఓకే, దీన్ని కూడా పేనంపై వేసి అయితే ఇప్పుడు మనము రాగి పిండితోటి చేసినాం కదండి, ఇది పొడి పిండితోటి. అయితే ఇప్పుడు నేను ఆయిల్ కాకుండా వాటర్లో ఒక చిన్న క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి ఆ వాటర్ని చపాతీ పైన ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. మనం నార్మల్గా జొన్న రొట్టెలకు ఎట్లా వాటర్ ఇట్లా చేస్తాం అట్లా. చాలామంది జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ ఇట్లానే చేసుకుంటారు. అసలు చేసే పద్ధతి ఇదే. కాకపోతే ఏంటంటే ఆయిల్ వేయడం వల్ల పిల్లలకు కొంచెం షైనింగ్ ఉంటుందని నేను అట్లా ఆయిల్ వేసిన. నాకైతే ఇట్లనే ఇష్టం ఉంటుందండి. జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె ఇట్లా ఇష్టం ఉంటుంది. ఇట్లా చేసిన తర్వాత 2 వైపులు ఇట్లా కొంచెం మృదువుగా కాల్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా ఉంటాయి. కాకపోతే ఇవి వేడి ఉన్నప్పుడు బాగుంటుందండి. కొంచెం చల్లగా అయితే వేడి పాలల్లో కానీ వేడి పప్పుచారులో కానీ బాగుంటుంది. ఓకే, రెడీ మన రాగి రోటీ.